ప్రధానంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం కొద్ది రోజులుగా వాడి వేడి జరుగుతూ ఉంది. వాట్ ఈస్ గూగుల్ 1 gigawatts? Anyhow, whoever the government, ఎవరైనా సరే గవర్నమెంట్ ఉండొచ్చు, I congratulate Lokesh sir to bring this 1 gigawatts Google, Adani and Airtel. But one thing Lokesh should not forget, ఈ డేటా సెంటర్ అనేది ఈ విశాఖపట్నంలో 2003లో శంకుస్థాపన జరిగింది అదానీ గ్రూప్తో. 300 మెగావాట్స్తో, అంటే 1000 megawatts ఈజ్ ఈక్వల్ టు 1 gigawatt. చూస్తున్నాను, 1000 megawatts ఈజ్ ఈక్వల్ టు 1 gigawatts. 2023 జగన్మోహన్ రెడ్డి గారితో జరిగింది. బట్ కండిషన్ ఓకే ఏంటి? ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్. చూడండి ఎంత చక్కగా, ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా సరే జవాబుదారీత ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. నువ్వు డేటా సెంటర్ తీసుకుని వస్తాను, నాకేంటి సుఖం లేనిది? నువ్వు రిసోర్సెస్ వాడుకుంటావు. ఇంకానా నా రిసోర్సెస్, నా ఆంధ్రాలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ను వాడేసుకుంటావు నువ్వు. అది కాదు నాకు కావాల్సింది. నువ్వు నాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తావు అని చెప్పేసి 22,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఈ విశాఖపట్నం అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారన్నమాట. ఆ కండిషన్కి ఒప్పుకొని అదానీ గారు ఏమో శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మీకు తెలుసు, దానికేమో 300 acres ఏమో తర్లువాడలో దానికి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు లోకేష్ చంకలు గుద్దుకుంటా ఉన్నాడు, నేను 1 gigawatts తీసుకొని వచ్చేసానని చెప్పేసి. ఒక అమ్మాయిని ఇస్తానంటే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు ఈరోజు. అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇరువులు కూర్చొని ఒప్పందాలు చేసుకొని కట్నం అంతా ఇదంతా అదంతా మాట్లాడుకొని చేసుకుంటారు. ఎంత చెడ్డ కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా ఇదంతా ఎంత మా అదానీ కుటుంబంలోనైనా సరే ఎవరైనా సరే ఇది జరుగుతుంది, అంతే కదా. నువ్వు అపనంగా ఇచ్చేస్తానంటే ఎవడైనా తీసుకెళ్ళిపోతున్నాడు ల్యాండ్ని. ఏమండి, ఇదేమైనా సరే విశాఖపట్నం నీ అడ్డా. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలనకు ఇచ్చారు అంతేనే. రిసోర్సెస్ని కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్తో ఉంటుందన్నమాట. 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీసా ఈ యొక్క గూగుల్కి? సుందర్ పిచ్చాయిని చెప్పండి, నాకు అర్థం కాలేదు. వాడి నిజంగా పిచ్చోడా, లేదనుకుంటే గూగుల్ ఏమైనా అడుగు తింటుందా? అడుగు తింటుందా? నేను అడుగుతావా? నేను దర్ అఫోర్డబుల్, దే కెన్ పర్చేస్ ల్యాండ్. ఓకే, యూ క్యాన్ గివ్, ఐఎమ్ టెలింగ్ యూ లోకేష్, యూ క్యాన్ గివ్ ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 22,000 crores ఆఫ్ సబ్సిడీస్ ఇచ్చే పర్లేదు. బట్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ టు బి జనరేటెడ్. దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయి. బట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ యూ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు. వీ బిలీవ్ ఇన్ సుందర్ పిచాయ్ స్టేట్మెంట్ చేయమని చెప్పండి. దిస్ మెనీ జాబ్స్ ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ ఇన్ విశాఖపట్నం బై బ్రింగింగ్ దిస్ 1 gigawatt ఏఐ డేటా సెంటర్ అని చెప్పేసి. ఏఐ డేటా సెంటర్ ఏమో అది ఎంత నీళ్ళు మన సోర్సెస్ని వాడుతుంది. 5 TMC వాటర్, అంటే 5 TMC అంటే 1000 metric cubic feet, అంటే 1000 metric cubic feet అని ఎంత తెలుసా అండి? ఇటువైపు 1000 feet, ఇటువైపు 1000 feet, ఇలాగ 1000 feet, కింద డెప్త్ 1000 feet. అంత వాటర్ 5 ఇంతలు తాగేస్తుంది అది.
20% వేస్ట్ వాటర్ వదులుతుంది. అది ఎక్కడ పంపిస్తావు నువ్వు? ఆ వేస్ట్ వాటర్ మళ్ళీ సముద్రంలో వదిలేస్తావు నువ్వు. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. ఈరోజు ఈ గజల్స్ ఎనర్జీ గజల్స్ అన్నింటినీ కూడా వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా తరిమేస్తున్నాయి. మాకొద్దు ఇవన్నీ కూడా, ఈ డేటా సెంటర్. ఎందుకంటే నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ 24/7. ఈరోజు ఒక ఏసీ పెట్టుకుంటేనే మన కార్బన్ డైఆక్సైడ్ ఎంత వస్తుందండి? మన ఏసీ మనం పీల్చామంటే అదొకలాగా అయిపోద్ది ఒక ఏసీకే. అలాంటివి కొన్ని లక్షల టన్నుల ఏసీలు పనిచేస్తుంటాయి అన్నమాట నిరంతరం కూడా. చల్లదనంకి, వాటర్ కూలింగ్కి ఎంత ఎమినేట్ చేస్తుందండి? ఈ 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్స్ కెపాసిటీ. ఇది 50 కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. 50 కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది ఇది సంవత్సరానికి. అంటే 10,000 కార్లు వదిలే కార్బన్ డైఆక్సైడ్కి ఈక్వలెంట్. 10,000 కార్లు వదిలే కార్బన్ డైఆక్సైడ్కి. దీనికి సబ్డ్యూట్ చేయడం కోసం ఎన్ని ప్లాంట్ ఉండాలి, ట్రీలు చేసారు తెలుసా? 60 లక్షల ట్రీలు ఉండాలంట. 60 లక్షల ట్రీలు మన విశాఖపట్నంకే లేవు. అంటే విశాఖపట్నం అంతా కూడా ఈ డేటా సెంటర్తో ఎయిర్ పొల్యూషన్ చేస్తారు. అది కూడా ఏంటంటే ఇది బౌల్ సిటీ, కొండల చుట్టూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా చక్కగా దీని మీద న్యాచురల్గా స్టడీ చేయాలి. నేచర్ సైంటిస్ట్ నీకు సజెస్ట్ చేయలేదా? చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు భుజాలు ఎగరేసుకున్నాను, నా కొడుకు అత్తిస్తారని చెప్పేసి నేచర్ సైంటిస్ట్ నీకు అలారం చేయలేదా? ఇది బౌల్ సిటీ. ఓకే, నువ్వు ఏదైనా డెవలప్మెంట్ చేస్తావని మేము వ్యతిరేకం కాదు. బట్ డోంట్ డూమ్ దిస్ సిటీ, మైటీ సిటీ. ఈ సిటీని నాశనం చేయొద్దు. బట్ డోంట్ ఫూల్ ద పీపుల్ ఆఫ్ దిస్ విశాఖపట్నం by saying I am generating this much of employment. అది తప్పని నేను చెప్తున్నాను అనమాట. తెచ్చావు డేటా సెంటర్, వెరీ గుడ్. ఐఎమ్ ఆల్సో విత్ యూ. వైఎస్ఆర్సీపీ హ్యాండ్ హోల్డ్స్ యూ. ఓకే, బట్ ఎక్కడ ఈ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ సిస్టమ్ ఎక్కడ ఉంది? మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 22,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామనేది ఆదాన్ని ఒప్పందం చేసుకుంది. అది ఏం చేసావు ఇప్పుడు? తొంగలు తెచ్చావు, నీ డస్ట్బిన్లో వేసావా నువ్వు? యూత్ని జాబ్ ఎక్కడ క్రియేట్ చేస్తుంది? ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ మహా అయితే ఈ 3 ప్లేసుల్లో నువ్వేమో తర్లువాడ, తర్వాత ఏమో ఇంకోటేమో అది అడివారము, ఇంకోటి తీసుకొచ్చి నక్కపల్లిలో పెడతావు అన్నావు. ఈ పెట్టినవన్నీ కూడా ఏంటంటే నువ్వు కావాలని చెప్పేసి నువ్వేమో అమరావతి పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నావు. ఆ సుందర్ పిచ్చే చెప్పాడు, అరే పిచ్చనా కొడక అది అవ్వదు, ఎందుకంటే మాకు కావాల్సిన సముద్రం ఉండాలి, అటువైపు 13 కంట్రీలకి నేను పంపించాలి, అండర్ గ్రౌండ్ సీ కేబుల్కి పంపించాలి, మలేషియాకి, సింగపూర్కి, ఆస్ట్రేలియాకి వెళ్తాయి, నీకు పెట్టింది నీ దగ్గర వర్క్ చేయదు ఏ డేటా సెంటరు, మాకంత కంట్రోల్ సెంటర్స్ బోల్డ్ ఉన్నాయి, ఆ కంట్రోల్ సెంటర్స్ని మేము పని చేసుకుంటాము. ఈరోజు ఇక్కడ ఏదైనా రిపేర్ వచ్చిందంటే మేము ఇక్కడికి వచ్చేసి రిపేర్ చేసాము, మా కంట్రోల్ సెంటర్ సింగపూర్ నుంచి రిపేర్ చేసుకుంటాము, లేదంటే మా కంట్రోల్ సెంటర్ అమెరికా నుంచి రిపేర్ చేసుకుంటాము అన్నీని. ఇక్కడ ఉండేది ఓన్లీ మెకానికల్ పర్సన్స్, దొంగతనం చేసే కంటే అదేమో అక్కడ ఉంటారన్నమాట, సెక్యూరిటీ గార్డులు ఉంటారు అంతేనే. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గార్డులు ఉంటారు అంతేనే. ఇమీడియట్ ఏదైనా ఫైర్ అవుతానేమో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కోసం ఫైట్ చేయడం కోసం ఫైర్ మెన్ ఉంటారన్నమాట. బట్ హౌ మచ్ యు ఆర్ ఎమినేటింగ్, ఇది చూస్తున్నారా ఎంత అంటే యు ఆర్ పుట్టింగ్ ద పీపుల్ ఆన్ ద రాంగ్ ట్రాక్లో మీరు ఎలా తీసుకెళ్ళిపోతామన్నారు. ఇదే మేము శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తామన్నమాట. చంద్రబాబు నాయుడు కానీ లేదంటే లోకేష్ని కానీ, let the Modi himself open his mouth and utter a word saying that this many jobs are going to come. Okay, we are going to believe in the Modi's word. ఎందుకంటే మొన్న the MLA Vishnu Kumar Raju of BJP himself has told that this will not generate jobs. మహా అయితే ఈ 3 షిఫ్ట్లు వేసుకుంటే 1,000 మంది పనిచేస్తారు అంతేనే. నాట్ మోర్ దెన్ దాట్. అదే మా జగన్మోహన్ గారు ప్లాన్ చేసింది అయితే 22,000 జాబులు 300 మెగావాట్స్కే. అది ఇప్పుడు 1,000 మెగావాట్స్ నువ్వు చేస్తున్నావు కాబట్టి 1,000 మెగావాట్స్ అంటే ఎంత కరెంట్ అండి? ఈరోజు ఇండియా అంతా కూడా కలిపితే
ఇండియా అంతా కలిపితే 450 గిగావాట్స్ కరెంట్ కాలుతుంది. ఇండియా అంతా కలిపితే 2025 ఆగస్టుని ఈ నిర్మలా సీతారామన్ ఇచ్చిందన్నమాట. 450 గిగావాట్స్ కాలుతుంది అన్నమాట కరెంటు. అంటే ఇదొక్కటే 1 గిగావాట్ కాల్చేస్తుంది. అంటే విశాఖపట్నంలో 10 లక్షల కుటుంబాలు కాల్చే కరెంటు, 10 లక్షల కుటుంబాలు కాల్చే కరెంటు. మనకు 10 లక్షల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి విశాఖపట్నంలోని? జనాభా ఉండితే 22 లక్షలు. అంటే విశాఖపట్నం కాల్చే కరెంటు కంటే ఎక్కువ కాల్స్తాను. ఇది నీకు తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ కరెంటు? దాని మీద కూడా రాయితీ అంట. ఇండస్ట్రియల్ కరెంటు మీద కూడా ₹1 రాయితీ అంట. అంటే పిచ్చోళ్ళకి అడుక్కుంటారు కదా వాళ్ళు. ల్యాండ్ మీద రాయితీ, నో రిజిస్ట్రేషన్ ఫీజు. కరెంటు మీద రాయితీ, నో జిఎస్టీ. సో దిస్ ఇస్ వాట్ అప్పనంగా ఇవ్వడం అంటే. ఇస్తే నేనే ఎత్తుకెళ్ళిపోతాను ల్యాండ్ని. యూత్కి ఓకే, మీరేమో ఇప్పుడు వస్తామన్నారు కదా, అలాంటి వాళ్ళకి డేటా సెంటర్స్ పెట్టుకోమని చెప్పండి. లేదంటే మరి అమెరికాలో ఎన్ఆర్ఐ సెంటర్ ఎంటర్ప్రినర్స్ రప్పించండి బాగా వాళ్ళతోటేమో ఇక్కడేమో యూత్ని మంచిగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. వాడు పడితే అడిగి ల్యాండ్ లూలుగా అడిగి ఏంటి అసలు ఇంటిగ్రిటీ తెలుసా? వాడి అకౌంటబిలిటీ ఉందా? వాడు ఏమైనా సరే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాడా? ఇక్కడ అమ్మాయిలనేమో తీసుకుని వెళ్ళి 15,000 20,000కి అక్కడేమో షోరూంలో ఏమో వేసి పెడతారు బొమ్మల్లాగా. అక్కడేమో మగపిల్లనేమో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ సామాన్ తీసుకొచ్చి ప్యాకింగ్లు పెడతారు. అలాంటి జాబులు భుజాలకు వేసుకొని 11 ఎకరాలు మన సముద్రం ఒడ్డిన ఎంత ల్యాండ్ అండి అది నిజంగానే బాబోయ్. ఆలోచిస్తేనే పెట్టండి, డేటా అక్కడ పెట్టండి. మీరేమో సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టండి, లేదనుకుంటే ఈ స్టార్టప్ కంపెనీస్ పెట్టండి. కొన్ని వేల మంది 10,000 మంది యూత్కి అక్కడ జాబ్ క్రియేట్ చేయొచ్చు ఆ ఒక్క ల్యాండ్ మీద. 1 acre 1,000 people, 10,000 మందికి అక్కడేమో మీరేమో స్టార్టప్ కంపెనీస్ పెట్టచ్చన్నమాట. అలాంటిది గూగుల్కి ఇచ్చాడు. నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అక్కడికి వెళ్ళండి, మా నార్త్ నియోజకవర్గం కేకే రాజు గారి దగ్గర చూడండి ఒకసారి ఎలా ఉంది అది. ఇన్ ఆర్బిట్ మాల్ అది ఊరికి ఇచ్చారండి. పోర్ట్ ఏమైనా ఊరికి ఇచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సిఫార్సు చేస్తారా ఊరికి ఇచ్చామని చెప్పేసి? మాల్స్ అంటే వస్తా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి. వాల్మార్ట్ లేవాడు, ఎక్కడ పడితే అక్కడ వాల్మార్ట్ లేవాడు. అడిగి ఊరికి ఇస్తాడు. ఇదే లూలు గడికేమో అక్కడేమో తెలంగాణలో డబ్బులు పెట్టి కొనుక్కున్నావాడు అనమాట. బెంగళూరులో లూలుకేమో డబ్బులు పెట్టి కొనుక్కున్నావాడు అనమాట. నువ్వేడు ఇక్కడ అపరంగా ఇవ్వడం నాకు అర్థం కాదు. అంటే నీకు దాంట్లోనేమో కమిషన్. సో ఇవన్నీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ ఈజ్ నాట్ యాంటీ ఫర్ ద డెవలప్మెంట్. వైఎస్ఆర్సీపీ ఈజ్ యాంటీ ఫర్ ది రాంగ్ గవర్నెన్స్ and cheating the people and spoiling this green ecosystem. ఈ గ్రీన్ ఎకోసిస్టమ్ స్పాయిల్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదే నేను చెప్తా ఉన్నాను. జై జగన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1,00,000 ఉద్యోగాలు మీకు 1000 జాబులు కంటే ఎక్కువ రావని చెప్తున్నాను కదా. అది సెక్యూరిటీ జాబులు వస్తాయి అంతేనే. కట్టుకొని వెళ్ళిపోతారు. కడుతునేటప్పుడు లేబర్ పడతారు. ఆ లేబర్ని ఇక్కడ కౌంట్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే అవ్వదు కదా, ఇన్ని మ్యాన్ అవర్స్ వస్తున్నాయని చెప్పి. ఆడు 3 సంవత్సరాలు కట్టేసి వెళ్ళిపోతాడు. గూగుల్కి ఏముంది, 1,00,000 కోట్లు ఉండేవాడికి పెద్ద 3 సంవత్సరాలు ఏం కొంత 2 సంవత్సరాలకి ఇచ్చిన సరే టైం పీరియడ్లో కట్టిపడేస్తారు అనమాట. తీసుకొచ్చి అక్కడ ఏం యూనిట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏమో నట్ అండ్ బోల్ట్ బిగించడమే కదా ప్రతిదీ కూడా. ఏం పునాదులు చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపేసింది ఏం కాదు కదా, డేటా సెంటర్స్ కదా ఇవన్నీ కూడా. సో దానికి కావాల్సిన వాటర్ సప్లై అంతే ఇతనేమో ఇస్తానంటున్నాడు, పవర్ సప్లై ఏమో ఇస్తామంటున్నాడు. సో ఈ రకంగా అప్పనంగా ఇస్తే ఎవరైనా సరే వచ్చి పెట్టేస్తారు అన్నమాట. ఇప్పుడు చైనాలో కూడా అలాగే పెట్టుకున్నారన్నమాట. అవన్నీ ఖాళీ ఉన్నాయి చైనాలో యూనిట్స్ అన్నీ కూడా. ఈరోజు అసలు ట్రంప్కి మోడీకి పడట్లేదు, అలాంటిది ఈ యూనిట్ ఇక్కడ వస్తుందంటే ఆలోచించాలి కదా. ట్రంప్ ఎందుకు నోరు మూసుకుని ఊరుకున్నాడు చెప్పండి? ట్రంప్ ఎందుకు నోరు మూసుకుని అసలు ఇప్పుడు కదా అదే బంగారం బాదుగుడ్లు పెట్టే యూనిట్ అంటే ఒప్పుకోడు కదా.
అక్కడే పెట్టమంటాడు. ఎంప్లాయ్మెంట్ అంతా నాకే కావాలంటున్నాడు, మా వాళ్ళకే ఉద్యోగాలు కావాలంటున్నాడు. బట్ ఇఫ్ హీ ఈస్ థ్రోయింగ్ దిస్ ఎనర్జీ గజల్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రీ అంటే, అవుట్ ఆఫ్ హిస్ స్టేట్ అంటే ఏంటి? దేర్ యూ టు అండర్స్టాండ్. పెద్దలు స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒకటి, నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగానే కాదు, నేను ప్రొఫెషన్ బై ఎంఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇదే విశాఖపట్నం మధురవాడ గాయత్రి కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తిగా, ఇదే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో లా చదివినటువంటి వ్యక్తిగా కూడా, అంటే అటు టెక్నికల్కి సంబంధించి ఇటు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి నేను మేధావిని చెప్పను, కానీ విద్యార్థిగా ఆ స్థాయిలో నాకున్న కొద్దిపాటి అవగాహనతో మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికో సంస్థలు తీసుకురావడానికో ఉద్యోగాల కల్పన విషయంలోనో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం, మేము అధికారంలో ఉన్నా కానీ మరొకరు అధికారంలో ఉన్నా కానీ అటువంటి వ్యవహారానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ పేరు చెప్పి ఈ ప్రచార యావ ఏదైతే ఉందో, పేరు గొప్ప ఊరు దెబ్బ కింద ఉంది, పైన పటారం లోన లొటారం. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి మంత్రివర్గాన్ని కానీ, అయ్యా బాబు రాష్ట్రంలో వైద్యో నారాయణో హరి అనే పరిస్థితిలో ఉన్నారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేవు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, వాటిని కట్టండి అంటే ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేం, 5 ఏళ్లలో 5000 కోట్లు ఖర్చు పెట్టే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదు అని చెప్పి పీపీపీకి అప్పచెప్తున్న మహానుభావులారా, మరి 22,000 కోట్ల రూపాయల రాయితీలు మీరు అలాగిస్తున్నారు. మీరు రాయితీలు ఇవ్వడాన్ని నేను తప్పుపట్టను, కానీ ఒక ప్రభుత్వానికి ముందుగా ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉంటుందో అది ఉచితంగా ప్రజల హక్కుగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఓ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ దాన్ని పెడదోవ పెడుతూ ఈరోజు 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చాలా క్లియర్ కట్గా క్లుప్తంగా, ఇది ఒక భ్రమ పదార్థం ఏం కాదు, మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని డేటా సెంటర్ అని చెప్పి మనం శంకుస్థాపన చేసుకున్నాం. అప్పట్లో ఆదాని డేటా సెంటర్, ఇప్పట్లో గూగుల్ డేటా సెంటర్. మారింది ఏంటి అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని గారితో చెప్పారు, అయ్యా మీరు ఈ డేటా సెంటర్ని పెడితే ఇక్కడ కేవలం డేటా సెంటర్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ స్టోరేజ్ పర్పస్. మనం ఏదన్నా గూగుల్లోనూ ఇంకో దగ్గర ఎక్కడన్నా సెర్చ్ చేస్తే మనం అడిగినటువంటి ప్రశ్న అది తీసుకుని డేటాలో పెట్టుకుని ఆ డేటాలో ఉన్నటువంటి సమాధానాన్ని రిట్రీవ్ చేసి మళ్ళీ ఆ యూజర్కి అందించేటువంటి కార్యక్రమమే డేటా సెంటర్ ద్వారా అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ స్టోరేజ్ యూనిట్. దాని ద్వారా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు డేటా సెంటర్ పెట్టడమే కాదు, డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఐటీ పార్కులు కట్టండి, ఐటీ టవర్స్ కట్టండి, మేము ఇచ్చినటువంటి స్థలాలను వినియోగించండి, 25,000 ఎంప్లాయ్మెంట్ మా రాష్ట్ర యువతకి ఇక్కడ కల్పించండి అని చెప్పి ప్రపోజల్ పెడితే దానికి ఆ రోజు ఆదాని వారు ఒప్పుకున్న తర్వాత మాత్రమే మేము శంకుస్థాపనకు వచ్చాం. అదే కాదు, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్ కూడా డెవలప్మెంట్ సెంటర్నే పెట్టమని చెప్పాం. టార్గెట్ 20,000 పైన ఉద్యోగాలు రావాలని చెప్పాం. వాళ్ళు మొదలుపెట్టి ఈరోజు 2,000 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వచ్చేది కేవలం డేటా సెంటరే. నో ఐటీ టవర్స్, నో ఐటీ పార్క్, నో డెవలప్మెంట్ సెంటర్, ఓన్లీ డేటా సెంటర్ పేరు చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ప్రపంచ స్థాయి ప్రచారాలు. మేము ఆ గూగుల్లో మేము ఆదాని డేటా సెంటర్ తెచ్చాం, ఇన్ఫోసిస్ తెచ్చాం, లేదా అక్కడ యోకోహామా టైర్స్ తెచ్చాం, లేదంటే ఇన్ఆర్బిట్ మాల్ తెచ్చాం, మేము ఎప్పుడు చేసుకోలేదు ఇలాంటి ప్రచారాలు. అంటే మీ ప్రచార యావ ఎంత దారుణంగా ఉందంటే, ప్రతివాడు వచ్చి కేక్ కట్ చేస్తాడు, ఎవడో వచ్చి బైక్ ర్యాలీ చేస్తాడు, మరో టపాసులు వెలిగిస్తాడు. దేనికి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏమవుతున్నాయి? ఋషికొండ మీద బిల్డింగ్లు కడితే ఎన్విరాన్మెంట్ పాడైపోతుందని చెప్పారే, మరి ఈరోజు ఎవరు బాబు గారు సొమ్మని చెప్పి 5 టీఎంసీలు నీళ్ళు ఇస్తున్నారు. ఈ ఎండాకాలంలో మీరందరూ విశాఖపట్నం వాసులే, మనందరం పాత ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళమే. మనకు తాగడానికి గుక్కుడు నీళ్ళు లేక వాటర్ ట్యాంకులు ఎదుట వెనకాల పరిగెడుతూ ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎంత ఇబ్బందులు పడతా ఉన్నాం. కనీసం పోలవరం కెనాల్ పూర్తి అవ్వలేదు. పోలవరం కెనాల్ పూర్తయితే తద్వారా విశాఖపట్నానికి వచ్చే 23.44 టీఎంసీల నీళ్ళలో 5 టీఎంసీలు ఇస్తామని ఒప్పందం చేశారు. ఎక్కడున్నది 5 టీఎంసీల నీరు ఇప్పుడు? అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రాజెక్టులు మొదలైతే మనం వాడేటటువంటి తాగునీరు సాగునీరు కూడా ఆదాన్ని ఆ గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చే పరిస్థితి. ఇంకో పక్క కరెంటు కోతలు ఎంత ఎక్కువైపోతున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం చేతగానే దద్దమ్మ ప్రభుత్వం సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తుంది, తప్పులేదు. కానీ దానివల్ల రిజల్ట్ ఏంటి?
రైతులకు తాగునీరు సాగునీరు అందించగలుగుతున్నారా? సకాలంలో పడినటువంటి పంటలకు మీరు ధరలు ఇవ్వగలుగుతున్నారా? వాటి ఎవరికి కూడా లేకుండా ఈరోజు ఎవరో వచ్చినటువంటి ఒక టెక్ సంస్థకు మీరు ఇస్తున్నారంటే దాన్ని ఆలోచించమని కోరుతున్నా. మీరు ఇవ్వండి, మేము కాదను, బట్ మీరు దాని తాలూకా రిజల్ట్ ఎంతవరకు వస్తుంది, ఎంత పెట్టుబడి, మీరు ఇస్తున్నటువంటి రాయితీలు ఎంత, వస్తున్నటువంటి ఉద్యోగాలు ఎంత, ప్రభుత్వానికి వస్తున్నటువంటి రెవెన్యూ ఎంత, ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా? ఊరికే డేటా సెంటర్ తెచ్చారు, ఓకే, దానివల్ల రిజల్ట్ ఏంటి అంటే మీ దగ్గర జీరో ఆన్సర్. మా మాజీ మంత్రులు, మా మాజీ శాసనసభ్యులు అడుగుతుంటే గుడ్డు కథలు చెప్తారు. గుడ్డు కథలు, పప్పు కథలు, ఇవన్నీ పాసిపోయిన పచ్చడి కవులు ఇవద్దు, వాస్తవాలు చెప్పండి. మీకు చేత కాకపోతే గూగుల్కి సంబంధించినటువంటి సుందర్ పిచ్చయ్య గారితో అధికారిక ప్రకటన చేయండి. ఇక్కడ మీకు నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి వీరు చేసినటువంటి ఏమో నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానేమో అనుకోవచ్చు కదా. ఇదే గౌతమ్ అదానీ గారు ఆయన రాశాడు ఏమని, ఏ మాన్యుమెంట్ డే ఫర్ ఇండియా, అదానీ ఈజ్ ప్రౌడ్ టు ద పార్ట్నర్ ఆఫ్ గూగుల్ బిల్డ్ అట్ విశాఖపట్నం అని. ఈ ఫోటోలు చూస్తే మీకు చూపిస్తాను, చూడండి, ఈ ఫోటో క్లియర్గా చూడండి. ఆ కోట్ వేసుకుని ఉన్నాయని మీకు చూపిస్తాను. ఆయన పేరు థామస్ కురియన్. ఆయన గూగుల్ క్లౌడ్ యొక్క సిఈఓ, ఇండియన్ గూగుల్ కంపెనీకి సిఈఓ. అదానీ గారు పక్కన ఉన్నటువంటి కోట్ వేసుకున్న ఆయన చూడండి, అదానీ గారు పెట్టినటువంటి ఫోటో ఇది. ఆ గ్రూపు మళ్ళీ నారా లోకేష్ కరచలనం చేస్తున్నాడు ఆయనతో. మరి అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరైతే అదానీ గారితో ఉన్నటువంటి థామస్ కురియన్ మీతో ఎందుకున్నారు? సమాధానం చెప్పగలరా దీనికి ఏమన్నాని? అసలు అదానీ డేటా సెంటర్ అని చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు సిగ్గుపడుతున్నారు? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డేటా సెంటరు, జగన్మోహన్ రెడ్డి గారిని వేసిన రూటు, మళ్ళీ దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని భయపడుతున్నారా? క్లియర్గా కనబడుతుంది. ఇదిగోండి, అదే థామస్ కురియన్ గారు, అదే నారా లోకేష్ గారు, అదే చంద్రబాబు గారు కూర్చున్నారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాటలు పడినటువంటి, పునాదులు పడినటువంటి, పట్టాలు ఎక్కినటువంటి ప్రాజెక్టు. కానీ ఆయన రాష్ట్రాన్ని ఒక విజన్తో నడపాలనుకుంటే మీరు ఈరోజు ఆ విజన్లో పాయిజన్ పోస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి మీరు ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు? ఇంత రెవెన్యూ లాస్ అవుతున్నాం, ఇంత పవర్ లాస్ అవుతున్నాం, లేదా ఇంత కరెంట్ లాస్ అవుతున్నాం, వాటర్ లాస్ అవుతున్నాం, దీని రిజల్ట్ ఏంటి? ఇంత పోగొట్టుకోవడానికి మేము సిద్ధమే, విశాఖపట్నం సిద్ధమే. కానీ విశాఖపట్నం తిరిగి ఏమొస్తుందంటే శూన్యం. నేను అడుగుతున్నా, ఇందాక పెద్దలు వాజ్పేయి గారు చెప్పారు అక్కడ అమెరికాలో వదులుతారని. అమెరికా సంగతి దాకా కూడా ఆ స్థాయి లోకేష్ గారికి లేదు. కానీ ఢిల్లీ వాళ్ళు వదిలేస్తారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే, గుజరాత్లో నరేంద్ర మోడీ గారు వదిలేస్తారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే, లేదా పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వదిలేస్తారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే, లేదా పక్కన ఉన్న కర్ణాటక ఐటీ మంత్రి ఏం మాట్లాడాడు, ఇన్ని కానీ మేము చేస్తే మొత్తం నేను నాశనం చేస్తున్నాను, మా రాష్ట్రంలో మా ప్రజలు తిడతారో, ఆంధ్ర వాళ్ళు ఎలా భరిస్తున్నారో తెలియట్లేదు అంటున్నారు. కాబట్టి ఏమిటంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ రావాల్సిందే. దాని మీద అధికారికంగా గూగుల్ సంస్థ సుందర్ పిచ్చయ్య గారితో మీకు చేతనైతే, దమ్ముంటే, ఉంటే ప్రచారాలు మానేసి ఆయనతో ఒక ప్రకటన చేయించండి. లోకేష్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నేను వచ్చి సన్మానం చేస్తా ఆయనకి. కాబట్టి ఏంటంటే కేవలం విశాఖపట్నంలో ఉన్నటువంటి వనరులను వాడుకోవడం తప్పితే ఇంకొకటి కాదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క మాట మీడియా ద్వారా కూడా ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏదైతే డేటా సెంటర్ అంటున్నారో, అమరావతిలో మంగళగిరి ప్రాంతంలో 2017లో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా పై డేటా సెంటర్, ఐఎమ్ ఆన్ రికార్డ్, పై డేటా సెంటర్ అని ఆయన ఏర్పాటు చేశాడు. గూగుల్లో కొడితే మీకు ఫోటోలన్నీ వస్తాయి. మరి 2017లో పై డేటా సెంటర్ ఏర్పాటు చేసావే, ఈ రోజుకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎక్కడా కంపెనీ నడుస్తుంది? ఏంటి దానివల్ల వస్తున్నటువంటి ప్రతిఫలం? అంటే శూన్యం. అప్పుడు పై డేటా సెంటరు, ఇప్పుడు ఈ డేటా సెంటర్, ఇంతే తప్పితే ఏం ఉండదు. ప్రచారాలకు వాడుకుంటున్నారు తప్పితే పాలనలో శూన్యం అని మాత్రం సందర్భంగా తెలియజేస్తున్నాం.